గ్లోబల్ ట్రేడింగ్ మార్కెట్స్ అలాగే లెవరేజ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల త్వరిత సారాంశం ఇది. అసలు తక్కువ పెట్టుబడితో ట్రేడర్లు ఇంత భారీ లాభాలు లేదా నష్టాలు ఎలా చూస్తున్నారు అని మీరెప్పుడైనా ఆశ్చర్యపోయుంటే దానికి అసలు కారణం లెవరేజ్ అనే పవర్ఫుల్ ఫినాన్షియల్ టూల్. అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదటిది సాధారణ నాన్ లెవరేజ్ ట్రేడింగ్కి లెవరేజ్ మార్కెట్లకి ఉన్న ప్రధాన తేడా. చూడండి, మామూలుగా ఈక్విటీ షేర్లలో మనం పెట్టిన డబ్బుకు మాత్రమే లాభనష్టాలు ఉంటాయి కదా. కానీ లెవరేజ్ ట్రేడింగ్లో బ్రోకర్ మనకు అదనంగా మార్జిన్ ఇస్తాడు. అంటే మీ జేబులో కేవలం 10,000 ఉన్నా సరే మీరు ఏకంగా ₹1,00,000 ట్రేడ్ చేసేయొచ్చు. ఇదెలా ఉందంటే మనం ఇల్లు కొనడానికి బ్యాంక్ ఇచ్చే లోన్ లాంటిదన్నమాట. కాకపోతే ఇక్కడ లాభమైనా నష్టమైనా ఆ అప్పు తీసుకున్న మొత్తం ₹1,00,000పైనే ఆధారపడి ఉంటుంది. రెండవది, అసలీ లెవరేజ్ అనేది వివిధ మార్కెట్లలో ఎలా మారుతుందో గమనించాలి. ఇంట్రాడే లేదా ఫ్యూచర్స్లో మనకు సుమారు 5 రెట్లు లెవరేజ్ దొరికితే ఆప్షన్స్ ట్రేడింగ్లో 20 నుంచి 40 రెట్ల వరకు లభిస్తుంది. అలాగే బంగారం, వెండి లాంటి కమోడిటీ మార్కెట్లో కూడా ఒక 20 రెట్ల మార్జిన్ ఉంటుంది తెలుసా. పగలు మాత్రమే కాదు, ఆఫీస్ అయిపోయాక రాత్రి 11 గంటల వరకు ట్రేడ్ చేసుకునే అవకాశం ఈ కమోడిటీస్లో ఉండటం నిజంగా ఎంతో ఆసక్తికరం కదా. చివరిగా ఫారెక్స్ మార్కెట్, అలాగే దాని వెనుక ఉన్న అతిపెద్ద రిస్క్. 24 గంటలు తెరిచి ఉండే ఈ కరెన్సీ ట్రేడింగ్లో మార్కెట్ హెచ్చుతగ్గులు కేవలం 2% వరకే ఉన్నా సరే ఇక్కడ ఏకంగా 500 రెట్ల వరకు లెవరేజ్ దొరుకుతుంది. 500 రెట్లు అనగానే వినడానికిది చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ ఒక్క చిన్న తప్పు జరిగినా మన పెట్టుబడి మొత్తం సున్నా అయిపోతుందనేది ఇక్కడి చేదు నిజం. సో లెవరేజ్ అనేది మీ లాభాలను అమాంతం పెంచే ఒక అద్భుతమైన ఆయుధం. కానీ సరైన ఎడ్యుకేషన్, రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే అది మీ పెట్టుబడిని అంతే వేగంగా తుడిచిపెట్టేస్తుంది.